గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకలు. గాంధీ మార్గం అనుసరణీయమన్న వక్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో గాంధీజీ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. సూర్యాపేట జిల్లా నూతన్కల్ గ్రామంలో నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ కు సన్మానం. గ్రామానికి ఆదర్శంగా ఉండాలని హితబోధ చేసిన గ్రామస్తులు. ఇక్కడ రేసులోకి వస్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హాలహర్వి మండలం చింతగుడ్డ గ్రామంలో 150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆవిష్కరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడుతూ 150వ గాంధీ జయంతిని నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు కరువు రాకాసి తాండవం చేసిందని, మన జగనన్న రాజ్యం వచ్చిన తరువాత పుష్కలంగా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి అని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరగట్టు చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, నారాయణస్వామి మరియు ఆలూరు మోడల్ స్కూల్ చైర్మన్ హనుమయ్య మరియు హాలహర్వి మండల ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన చనిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలు మనమే చూసాం. ఆ వంక నీళ్ళు లేకపోతే మనకు పంటలేనే లేవు, ఎక్కడ ఇత్తనం కూడా పడలే. ఈరోజు చూస్తున్నాము రాజన్న రాజ్యం మరీ వచ్చింది. మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం కూడా అనుకున్నాం వర్షాలు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఇప్పుడు మంచి మంచి బీమాలు అన్నీ పెట్టాడు కాబట్టి రైతులు ఈరోజు అందరూ బాగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మన గ్రామాలు అభివృద్ధి చేసుకునేదానికి గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్కి కాంపౌండ్ వాల్ కానీ ఏది వచ్చినా కూడా ఈ గ్రామాలని ఫస్ట్ అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఒక స్వాగతం ఉంటుంది. మీరు ఈరోజు మన శాంతి దూతగా, శాంతి మహాత్మాల్లో కూడా శాంతిగా ఉందామని చెప్పేసి ఈరోజు గాంధీ జయంతి రోజు ఈ పలుకులు నేను పలుకుతున్నా. మన నియోజకవర్గం అంతగా గాంధీ మహాత్ముడు ఎలా స్వతంత్రం తెచ్చి మనకి శాంతిగా ఉందామో ఈ ఆలూరు నియోజకవర్గం కూడా ఇలాగే శాంతిగా ఉండి రైతన్నులు మన అందరం బాగా అన్నదమ్ములుగా ఉండి శాంతిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ ఈతూరి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యిండే దానికోసము మన తాలూకాకి అందరికీ మాకు గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మాకంతా వెనుకబడిన తాలూకా, ఇక్కడ వెనుకబడిన గ్రామాలు కానీ ఎన్నో ఉన్నవి. అభివృద్ధి కోసం మంచి పేరు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగుంట గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. రోడ్లు ఊడడం, ప్లాస్టిక్ నివారణ గురించి వివరించడం జరిగింది మరియు బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ బతుకమ్మ చీరలతో మహిళలు ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ చీరలు తీసుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ చీరల పంపిణీ చేయడం వల్ల గ్రామంలోని ఆడపడుచులు అందరూ సంతోషంగా ఉన్నారని, వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం రమేష్, ఉప సర్పంచ్ వరలక్ష్మి, కనకయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు, గ్రామ కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. ప్రతి ఇంట ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం వల్ల ప్రజలు సంతోషపడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచుల కోసం గొప్పగా తలపెట్టినలో భాగంగా ఏ రోజు తడగొండ గ్రామంలో చీరల పంపిణీ జరుగుతుంది. ఈ చీరల పంపిణీలో ఈ చీరలు ఎంతో బాగా వచ్చాయని చెప్పి మహిళలు ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాన్ని చేసినందుకు కేసీఆర్ గారికి మేము రుణపడి, ఆ చీరలు కూడా ఎంత ముందుగా చాలా బాగా వచ్చినాయి. వాస్తవం మేము కూడా తడగొండ గ్రామ ప్రజల తరఫున మేము కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న మహిళలందరికీ, వార్డు మెంబర్స్కు, ఉప సర్పంచ్ గారికి, ప్రజలకు ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క నమస్కారములు. గౌరవనీయులైన సీఎం గారికి
నా యొక్క నమస్కారములు. ఆడపడుచులకు ప్రతి సంవత్సరం చీరలు పంపిణీ చేస్తున్నారు. తోబుట్టు లేని వారికి ఉన్నవారికి చాలా సంతోషం. ఇది మంచి తోడబుట్టిన అన్న కూడా ఈ రోజుల్లో కాంతలేడు. అట్లాంటిది మాకు సీఎం గారు మంచి చీరలు ఇచ్చి మంచి కానుక ఇచ్చి బతుకమ్మ సద్దుల పండుగకు మంచి కానుక ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా గ్రామం తరఫున మహిళలందరి తరఫున నా యొక్క నమస్కారాలు. ఇక సంగారెడ్డి జిల్లా జోగిపేటలో గాంధీ జయంతిని పురస్కరించుకుని సిపిఐ పార్టీ తరపున నరసింహులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆందోళన నియోజకవర్గ కార్యదర్శి అజ్జిగల్ల నరసింహులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి మన ముందు నడిచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత మహాత్మా గాంధీకి దక్కిందని ఆయన అన్నారు. అంటే ఈ రోజు కూడా పరిశుభ్రతం ఉంచకపోవడం అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి ఈరోజు మేము సిపిఐ పార్టీ అభిప్రాయం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన ఎంతో కష్టపడి ఆ రోజుల్లో మన స్వతంత్రం గురించి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మన స్వతంత్రంను ముందుండి నడిపించిన ఘనత మహాత్మా గాంధీకి దక్కిందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ వివిధ కార్యక్రమాలు కానీ అంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా నిదానం నివాడి ప్రజల గురించి ఆలోచించే మహాత్ముడు గారికి ఆలోచనలు చాలా గొప్పయని చెప్పి ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు ఆయన చేసిన ఆ రోజు పోరాటం ఫలితంగానే ఈరోజు మనం శ్వాస విడుస్తున్నాం. అంటే ఈరోజు మనం ఒక భారతదేశంలోని మనం మంచి పౌరుడు అని చెప్పుకొని ఈరోజు మనం చెప్పుకునే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి రాజ్యాంగ భారత అయిన అలాంటి ఘనాలను మనం మర్చిపోకుండా గుర్తించుకోవాలని చెప్పి ఈరోజు నేను అందరికీ తెలియజేస్తాను. ఇక సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రం నూతన్కల్ గ్రామంలో ఇటీవల కాలంలో నూతనంగా విడుదలైనటువంటి కానిస్టేబుల్ ఫలితాల్లో నూతన్కల్ గ్రామం నుంచి 7 ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది అని గ్రామ ప్రజలు అభినందించారు. అలాగే వారిని అక్టోబర్ 2న గాంధీ జయంతిని సందర్భంగా నూతన్కల్ గ్రామ సర్పంచ్ కరుణశ్రీ గిరిధర్ రెడ్డి నూతనంగా ఎంపికైనటువంటి కానిస్టేబుల్ యువకులను శాలువాతో సత్కరించారు. అలాగే గాంధీ జయంతి పురస్కరించుకుని తదనంతరం నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనటువంటి యువకులు గ్రామానికి ఆదర్శంగా ఉండాలని శ్రమదాన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరా, జెడ్పీటీసీ దామోదర్ రెడ్డి, ఎంపీపీ కళావతి తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామంలోని ప్రజలందరూ శ్రమదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ తరఫున మన నూతనకల్ గ్రామంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి మన సర్పంచ్ గారి చేత గాంధీ జయంతి సందర్భంగా మన సర్పంచ్ గారి చేత సన్మాన కార్యక్రమం ఉంది. నమస్కారం అండి. నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి. మాది నూతనకల్ గ్రామం మండలం పెద్ద గ్రామ పంచాయతీ. ఈరోజు ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మొన్న కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులను యువకులను ఈరోజు గాంధీ జయంతి అని మేము వారిని సన్మానించడం జరిగింది. తర్వాత ఈరోజు యువకులకి ఆదర్శంగా గ్రామంలో వాళ్ళు ఉండాలని ఈరోజు మేము శ్రమదాన కార్యక్రమం యువకులతోని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టంల గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్డు పట్టించుకోని అధికారులు.
వేములవాడ నుంచి కొండగట్టు రోడ్డుపై V3 న్యూస్ ఛానల్ స్పెషల్ ఫోకస్. వివరాలకు వెళితే వేములవాడ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది అని గ్రామ ప్రజలు, ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు, డ్రైవర్లు వాపోతున్నారు. రోజుకు 2 లేదా 3 ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని అన్నారు. సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ ఎన్నిసార్లు అధికారులకు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీ నిధుల నుంచి తాత్కాలిక మరామత్తు చేయించినా వరుసగా కురుస్తున్న వానలకు రోడ్డు ఇంకా ఎక్కువగా పాడవుతోంది అని అన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడని అన్నారు వారు. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి రోడ్డు బాగు చేయించాలి అని సర్పంచ్ తిరుపతి అన్నారు. ఎవరు పట్టించుకునేటోళ్ళు 2-3 పడ్డారు. ఈ వరకు రోడ్డు 3 నెలలే కష్టపడుతారు. ఇంటి ముందట పడ్డారు, మా ఇంటి ముందట పాప ఇంట్లో. ఎన్ని రోజులే బాబు రోడ్డు ఉండబట్టిది? 3 నెలలే ఎమ్మెల్యే సాబ్ పట్టించుకోరు, ఇక్కడ అధికారులు కూడా ఎవరు పట్టించుకోరు. ఏమనంటే ఎవరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మన ఆర్థిక మంత్రి కూడా వచ్చాడు, విఠల్ రాజేందర్, అప్పుడు దగ్గర వెళ్ళిపోయాడు. పట్టించుకోలే ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చాడు మొన్న, ఆయన కూడా సపోర్ట్ చేయకపోయాడు. ఏం ఎవరు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు అధికారులు ఎవరు లేరు. ప్రజలు కూడా మొన్న ధర్నా చేసిన కూడా ఎవరు రాలే. ఇదంతా కయ్యాడు, ఈ దాడి పడదామని ఇంటినే పడవుతున్నావు. ఈ రోడ్ ఏమన్నా అందం పండుగ అయితే పట్టుకొని ఎట్లా నిన్న కాకుండా చాలా రోజుల నుంచి ఇక్కడ నెలపై నుంచి కూడా ఈ రోడ్డు చాలా గుంతలుగా మారింది. ఏంటంటే ఒక గుట్ట దిగి గుట్ట ఎక్కినట్టుగా ఉన్నటువంటి ఈ రోడ్లో ఎవరు కూడా అధికారులు కానీ ఎవరు కానీ పనిచేసుకోవడం శోచనీయం. ఇది దీన్ని అతి త్వరలో ఎంత బాగా చేస్తే అంత యాక్సిడెంట్లు కానీ అడ్డం పడడం కానీ తప్పుతో మేము కోరుకుంటున్నాము. దయచేసి వీరందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ పడ్డా పట్టించుకుంటలేరు, చేతలేరు. మేము అన్నగారం చేసేటట్టు చేస్తారు అది కానీ, కానీ ఇక మేమైతే రోడ్డు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఎవరు అడ్డమడు, కార్లు పోవలేదు, బస్సులు ఆగుడు, బండ్లు ఆగుడు, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న వార్డు మెంబర్ కానీ ఏం పట్టించుకుంటారు? అందరికి చెప్పినా మేము చేసేది ఏం లేదు సర్పంచ్ అని అంటుంది. సర్పంచే కదా మీ ఊరు బాధ్యతలు తీసుకోవాల్సింది. మేము చేసేది ఏం లేదు, అక్కడికి వెళ్ళి చేస్తారని చెప్తున్నారు. అక్కడ నుంచి మీరు ఒక లేఖ రాయపోయారు. మీరు రాలేదు, ఒకసారి చెప్పారని చెప్పినాం. చెప్తే నేను ఏం చేసేది ఏం లేదని అన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ తిరుపతితో రోడ్లు అవస్థగా ఉన్న దాని గురించి స్పందన V3 న్యూస్. వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో మరి వట్టెంల గ్రామం నుంచి ఫాజునార్ బస్టాండ్ వరకు R&B రోడ్డు బాగోలేదు. మరి చాలాసార్లు చెప్పాము మేము. అది సుధా ఇప్పుడు ఎమ్మెల్యే గారు సుధా, మంత్రి గారు సుధా వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి 2,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అది తొందరగా వర్క్ స్టార్ట్ చేసి మా గ్రామానికి ఒక మంచి కళ తేవాలని మేము కోరుకుంటున్నాం. ముందే 2 రోజులు అయితే బతుకమ్మ ఫెస్టివల్ ఉంది, అంతలోపైన వాళ్ళు వచ్చి అది ఏదైనా అక్కడ నడవడానికి ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. బతుకమ్మ సందర్భంగా మీరు ఆ రోడ్డు ఏమైనా మరమ్మతు చేయించారన్న? బతుకమ్మ సందర్భంగా అంటే మొన్న వచ్చి వాళ్ళే ఒక JCB పెట్టి చేయించారు. అంతకుముందుకు కొండగట్టు వేములవాడ సోమవారం నాడు నల్లగొండ జాతర ఉండే, అంతకుముందుకు ఇక్కడ ఒక ఫెస్టివల్ ఉండే. అప్పుడు మేము దగ్గరుండి మీ గ్రామ పంచాయతీ నిధులతోటే మొరం పోయించి సాఫ్ చేయించినాం. కానీ వాన రోజు కొట్టడం వల్ల అది చాలా ఇబ్బందికరంగా మారి నీళ్ళు ఎటు పోకుండా ఆ రోడ్డు పైన ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత ప్రాబ్లం ఉన్న ఏ అధికారి రెస్పాన్సిబుల్ అవుతలేడా? వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది అంటారు, కానీ వర్క్ అయితే స్టార్ట్ చేయడం లేదు. ఇప్పటి మట్టుకు అయితే మరమ్మతు ఏదైనా చేయించగలేదా? నినాకం ఉన్న వాళ్ళే వచ్చి చేశారు. కానీ ఈరోజు చూస్తాం, రేపు వరకు ఏదైనా చేయకపోతే మా గ్రామ పంచాయతీ పరిధిలోనే మేము చేస్తాం. ఎన్ని రోజులు ఇవి? 2 నెలలు అవుతుందా? మొత్తం బొందాలు పొక్కలు బాగా అవస్థ అవుతుంది. మాకు అవస్థ అవుతుంది, బండి ఖరాబ్ అవుతుంది, జనాలు కూడా ఇబ్బంది పడుతుంది. దీన్ని మీరు ఏమన్నా చేసి దీన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం.
ఇక సిద్దిపేట పట్టణ పరిధిలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట తెలంగాణ రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి అని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 5,000 కోట్ల రూపాయలతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని అన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాయితీలు పేద రెడ్డిలకు వర్తించేలా చట్టం చేయాలి అని ప్రతి మండలానికి రెడ్డి గురుకుల పాఠశాలలు మరియు రెడ్డి సంక్షేమ సంఘ భవనాలు ఏర్పాటు చేయాలి అని అన్నారు. పేద రెడ్డిల హక్కుల సాధనకై రాజీ లేని పోరాటం సాగిస్తామని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇక మోతే మండల కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముప్పని ఆశా జెడ్పీటీసీ మోతే ఈ కార్యక్రమంలో మోతే ఎంపీపీ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి పౌరుడు సేవాభావాన్ని కలిగి ఉండాలి, గాంధీ మార్గాన్ని అనుసరించాలి అని మోతే మండల ఎంపీపీ శ్రీమతి ముప్పని ఆశ అన్నారు. మోతే మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ఇక స్థానిక మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభలో మోతే ఎంపీపీ ముప్పని ఆశ మరియు జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు హాజరయ్యారు. ఈ సభలో ఎంపీపీ గారు మాట్లాడుతూ గాంధీ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి అని అన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోతే మండల ఆర్య వైశ్య సంఘం వారిని ఎంపీపీ అభినందించారు. గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులను మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కొండ లక్ష్మణ్ నగదు బహుమతి షీల్డ్ అందజేశారు. మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2 పోర్బందర్ దగ్గర జన్మించారు. వీరి తల్లిదండ్రులు పుత్లీబాయి. వీరు తన 12వ ఏటనే కస్తూరిబా గారిని వివాహం చేసుకోవడం జరిగింది. సార్ కొద్దిగా పక్క జరగండి మీరు మేడం. చెప్పండి చూడండి ఒకసారి. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మహాబతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వయం సహాయక బృందాలకు సుమారు ₹1 కోటి చెక్కులు పంపిణీ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ మహిళలు కలిసి బతుకమ్మ ఆడారు. కందుకూరు మహిళా అధికారులు బేటీ బచావ్ బేటీ పడావో అనే నినాదంతో బతుకమ్మ ఆడి మహిళలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మను ఇంతగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బతుకమ్మ ఆడి మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, స్థానిక నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడండి. రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే 150 సంవత్సరాలు లేదు గాంధీజీ గారు జన్మించి. వారు ఆ రోజు స్వతంత్రాన్ని సాధించి పెట్టినారు. వారు సాధించిన ఈ స్వతంత్ర భారతదేశంలో మనం సంతోషంగా ఉన్నాం. సదా గాంధీజీ స్మరిస్తున్నాం తెలియజేసుకుంటూ ఈరోజు బేటీ బచావో బేటీ పడావో, అమ్మాయిలను బతకనిద్దాం, అమ్మాయిలను చదవనిద్దాం. ఎంత చదివినా వాళ్ళే చదివించండి. ఖచ్చితంగా
ఇలాంటి ఇట్లాంటి అద్భుతాలు సృష్టించగలుగుతారు అమ్మాయిలను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆడకపోయిన తర్వాత సిటీలో అయితే మొత్తానికి మర్చిపోయాం. తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మన కవితక్క కూడా ఈరోజు కలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారాలపట్టి కూతురు మరి కవితక్క ఈ సాంప్రదాయానికి మరి పెద్దపీఠం వేసి బతుకమ్మని కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి మరి బతుకమ్మ పండుగ ఎంతో మన సంస్కృతి ముందుకు తీసుకెళ్ళింది. నా కవితక్క గారికి కూడా కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి అలాగే చూసినట్లయితే మరి ఇవాళ సినిమా పాటల కన్నా మంచి కూడా బతుకమ్మ పాటలే ఉన్నాయి. అదొక సందర్భం అని లేదు. ఎప్పుడు బతుకమ్మ పాట పెట్టినాక నాకైతే పోయి బతుకమ్మ ఆడాలనిపిస్తుంది. అంటే మనసుకు అంత మంచిగా ఉంటాయి అన్నమాట బతుకమ్మ పాటలు. మరి అలాగే ఇక్కడ ఈరోజు అందరం కూడా ఉత్సాహంగా బతుకమ్మ ఆడాలని ఇప్పుడే జడ్పీటీసీ జగన్ గారు చెప్తున్నారు. మాకు కూడా ఆడాలనిపిస్తుంది అని చెప్పి అందరం ఇన్ఫ్లూయెన్స్ చేసింది అన్నమాట మహిళలందరూ. మరి ఈ రోజు లోపల ఉన్నంత మహిళలు అత్యంత చేసి ఇక మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు కూకట్పల్లి పోలీసులు. OLX లో కెమెరాలు అద్దెకు తీసుకుని వాటిని అపహరించి బయట విక్రయిస్తున్న నంగునూరి నిఖిల్ సాయి అనే దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 8 DSLR కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ కావటి రమణ అనే మరో గొలుసు దొంగను కూడా అరెస్టు చేశారు. కూకట్పల్లి పోలీసులు అతని వద్ద నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసేందుకు పన్నాగం పన్ని దోపిడీకి పాల్పడిన లింగ వినోద్ కుమార్, పేరుశెట్టి దీన్ దాదర్ అనే మరో 2 దొంగలను అరెస్టు చేశారు కూకట్పల్లి పోలీసులు. వారి వద్ద నుంచి 11,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అతని వెహికల్ నంబర్తో పాటు ఇది మనకు సీసీ కెమెరాలో వచ్చింది కాబట్టి మనం పట్టుకోగలిగాం. వాళ్ళు అది కొంచెం మంచిగా రాయండి. అది ప్లస్ అల్లూరి వాళ్ళు బేసికల్ గా మనకు ఏమని చెప్పారంటే 4 వచ్చిండ్రు మమ్మల్ని మోసం చేసి కొట్టి నన్ను అతను కింద పడగొట్టి కొట్టినారంటే మా వాళ్ళు వెరిఫై చేసినారు. అతను చూస్తే బ్యాక్ సైడ్ సర్ప్రైజ్. ఇక 3వది అయితే కేసులో మనము నిఖిల్ సాయి, నగనూరి నిఖిల్ సాయి అనే ఒక నేరస్తుని పట్టుకొని ఇతడు మోసాలకు అలవాటు పడ్డాడు. బాగా వ్యసనాలకు అలవాటు పడి ఈ ఒక పద్ధతి ప్రకారము ప్రజలను మోసం చేసి వాళ్ళ వద్దన్న ఈ OLX లో అంటే మొదటగా ఇతను చేసిన మోడస్ ఆపరేండి ఏంటంటే OLX లో ఎవరైతే కెమెరాస్ ను రెంట్ కి ఇచ్చే కెమెరాస్ వాళ్ళను గుర్తించి వాళ్ళ దగ్గర వాళ్ళను కాంటాక్ట్ అయ్యి అతను ముందు తెలుసుకున్నాడు ఆ OLX లో ఉన్న కెమెరాలు ఏ విధంగా అయితే వాళ్ళకు ఆధార్ కార్డు ఒకటే అక్కడ గ్యారంటీకి పెడితే వాళ్ళకి ఇచ్చే పద్ధతి, తర్వాత వాళ్ళకి రెంట్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీలాగా నడుస్తూ ఉంది. మరి ఇది అవకాశంగా తీసుకుని అతడు రెంట్ అని చెప్పి ఈ కంప్లైంట్ ఫిర్యాదు దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తీసుకున్న తర్వాత నేను రెంట్ ఇస్తాను అనుకుంటూ ఇక మోసగించి అది తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మడం అనేది ఇతని మోడస్ ఆపరేండి. ఆ పద్ధతిలో దాదాపు ఈ 10 కెమెరాలు 8 కెమెరాలను అతడు ఈ విధంగానే OLX ద్వారా తీసుకుని వారిని యజమానులను మోసగించి వాళ్లకు అమౌంట్ కూడా ఇవ్వకుండా మరి తిరుగుతా ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకొని మరి వాళ్ళ పొజిషన్లో వేరే వాళ్ళకి అమ్మిన కెమెరాలను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అతను కూడా ఈ రోజు కోర్టుకు పంపించడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా నేను ప్రజలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఈ దొంగ రాబరీ కేసుల్లో అయితే ఎవరైతే వ్యక్తులను మనము ఎంప్లాయీస్ గా పెట్టుకుంటామో ఆ ఎంప్లాయీస్ పెట్టుకునే ముందు వాళ్ళ యాంటిసిడెంట్స్ పూర్తి వివరాలు కనుక సేకరించి
మరి వాళ్ళపై క్లోజ్ సర్వేలెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కనుక నమ్మి వాళ్ళను బ్యాంకులకు కనుక పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకెళ్లి మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రజలకు మీరు మనుషులను ఎవరైతే మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చొప్పదండి మండలంలోని పాత హనుమాన్ టెంపుల్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పాటించిన సత్య అహింస మార్గాలలో అందరూ నడవాలని, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎక్స్ ఎంపీపీ భూమిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పద్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, సిఐ రమేష్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, భూమిరెడ్డి గారికి, సాంబన్న గారికి, సిఐ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, గ్రామ టౌన్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. గాంధీ జయంతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా చొప్పదండి ఈ కార్యక్రమం జరగడం శుభదినంగా భావిస్తా ఉన్నాం. చాలా మంచి రోజుగా నేను ఎందుకంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 30 రోజుల ప్రణాళిక పెట్టుకొని ప్రతి గ్రామాన్ని ఒక అద్దంలాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గాంధీ ఆశయాలను వారి బాటలు నడవాలి, వారి ఆశయాలకు అనుకూలంగా పోవాలని అనడం, మాటలు చెప్పడం కాదు, మాటలు కాదు చేతల రూపంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అద్దాలాగా మెరిసి, అంటే పల్లె సీమలే పట్టుకోమలు, అంటే గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటాయి, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కనుక అంత మంచి ఒక విజన్తో మరి ఆనాడు గాంధీ గారు చెప్పిండ్రు పల్లె సీమలే పట్టుకోమలు. ఈ పల్లెలు బాగుంటేనే యావత్ భారత పల్లెలతో నిండి ఉన్నది భారతదేశం అంతా, అంటే 70-80% మరి పల్లెలతో నిండి ఉన్నది. కనుక ఈ పల్లెలు బాగుంటే దేశం బాగున్నట్టుగా గాంధీ గారు అభివర్ణించారు. ఈ దేశ మరి స్వతంత్రం కోసం వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి త్యాగం మరి యావత్ ప్రపంచ జయంతి చాలా సంబరంగా సంతోషంగా జరుపుతా ఉన్నది. వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మరి దేశాలలో విగ్రహాలు కూడా వారికి పెట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకొని అక్కడ కూడా ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకలు, గాంధీ మార్గం అనుసరణీయమన్న వక్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. సూర్యాపేట జిల్లా నూతన్కల్ గ్రామంలో నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ కు సన్మానం, గ్రామానికి ఆదర్శంగా ఉండాలని హితబోధ చేసిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.